అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఒక్కొక్కరిని పిచ్చోని చేసి ఆడుకుంటుంటారు కదరా. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేయదు, అన్నీ చేసేటి కాపీ పేస్ట్ పనులే తప్ప ఏం లేదు. పక్కన ఉన్న ఆ రాష్ట్రం చేసింది, ఈ రాష్ట్రం చేసింది అని టైంపాస్ చేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ కాకపోతే మళ్ళీ వచ్చే గవర్నమెంట్లో అవుతుంది వస్తుంది నాకు తెలిసి. ఈ గవర్నమెంట్లో మరి అవుతుందా కాదా యూట్యూబ్లో ఓడి ఒరుడే తప్ప రియాలిటీ ఎంతవరకు ఉన్నదనేది ఎవరికీ తెలియదు. దరిద్రంలో బాబు అవుట్సోర్సింగ్లో యంగ్స్టర్స్ అయితే దిగద్దు, లైఫ్లు పోతాయి. ఎందుకు బనికి రాకుండా అయిపోతారు లైఫ్లో. లేకపోతే అందరి జీతాలు కూడా ఈక్వల్ చేశారు కదా, 20-30 వేలు ఇచ్చారు సపరేట్గా. ఏది ఏ బాధ ఉండదు. దరిద్రం పైసలు ఎక్క తక్కువ అయ్యేసరికి కొంతమందికి వ్యక్తులు కనిపించట్లేదు, ఆ మర్యాద గౌరవం అనేది ఉండదు. పోనీ గవర్నమెంటే బాగుపడని అందరికీ A to Z పనిచేసి అందరికీ పనికి సమాన వేతనం అని పెట్టారు కదా, వాళ్ళ రేంజ్కి పెంచకుండా ఇదే దరిద్రం అన్న మెయింటైన్ చేయరు. ఇప్పుడు దరిద్రం పోతుంది, టార్చర్ పోతుంది. పైసలు ఉన్న హై క్లాస్గా రెడీ కాబట్టి లేనివాడేమో చిరిగిపోయిన అంగిలు వేసుకొని చండాలంగా తిరగబట్టే ఇక ఎక్కడ విలువ ఎక్కడ ఉంటుంది. సో అందుకని అటు అదన్నా చేయరు, లేకపోతే ఇదన్నా చేయరు, లేకపోతే తీసి అన్న పడేయరు. అంతే, ఈ బాధలు పెట్టకూరి. ఎందుకంటే పిల్లలు పెద్ద ఎదుగుతారు, మానం పోతుంది. పెళ్ళిళ్ళు అంటే ఫంక్షన్లు అంటే ఎన్నో ఉంటాయి. ఈ అవుట్సోర్సింగ్ చేసడానికి ఒక్కొక్కరికి అయితే మరి సోషల్ మీడియాకి రారు. ఈ 10,000 అణిగి మణిగి మురుగు కాలువలో పడి సత్తారు లాస్ట్కి. అంతే, ఒక్కని కూడా సాత కాదు బయటకు వచ్చి మాట్లాడడానికి. ఉత్స పడుతుంది ఒక్కొక్కటి.